ह्रींकार ह्रींकार रहस्ययुक्तां श्रींकार गूढार्थमहाविभूत्या ओंकारमर्मा प्रतिपादिनेभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्याम्। ఒకటవ శ్లోకము. कलाभ्यां चूडालंकृत शशिकलाभ्यां निजतपः फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्यामस्तोक त्रिभुवन शिवाभ्यां हृदि पुनः भवाभ्यामानन्द स्फुरदनुभवाभ्यां नतिरियम्। ఆశీర్ణమస్క్రియా వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అనే సంప్రదాయాన్ని సూచిస్తూ శ్రీ శంకరులు కావ్యారంభంలో ప్రపంచ మాతాపితరులైన శివులకు శివాశివ సామరస్య సంభావనా పురస్సరమైన నతి అనగా నమస్కారముతో వస్తు నిర్దేశానికి ఉపక్రమిస్తున్నారు. నతిగా కంటికి కనిపిస్తున్నా, నుతిగా మనసున కనిపిస్తున్నా, ఇది అవ్యాజమైన కరుణతో అందరూ తరించాలనే కళ్యాణ కామనతో శ్రీ శంకరులు జగద్గురువుగా లోకానికి చేసిన మహోపదేశం. ఇది మంత్రశాస్త్ర పరిభాషలో రహస్యం, కావ్యశాస్త్ర పరిభాషలో ధ్వని. కళాస్వరూపులును, జటాజూటమునందు చంద్రకళను ఆభరణముగా దాల్చినవారును, పరస్పర తపఃఫల స్వరూపులను, భక్తులయందు వారి భక్తికి తగినట్లుగా ఫలితములను ప్రకటించువారును, ముల్లోకములకు అనంత మంగళములు అనుగ్రహించువారును, హృదయమునందు స్మరించినంతనే మరల మరల కనపడుచుండువారును, ఆనందరూపముతో ప్రకాశించు స్వరూప బోధ కలవారును అగు శివులకు, శివాశివులకు అనగా పార్వతీ పరమేశ్వరులకు ఈ నా నమస్కారము అగుగాక అని తాత్పర్యము. గ్రంథాదౌ మంగళమవశ్యం కర్తవ్యం. గ్రంథారంభంలో తప్పక మంగళశాసనం చేయాలని సంప్రదాయం. తదనుగుణంగా శ్రీ శంకరులు కళాభ్యాం అని కళాశబ్దంతో గ్రంథారంభం గావించారు. అద్భుతమైన ఈ ఆరంభంలోనే గ్రంథ మాహాత్మ్యం, గ్రంథకర్త యొక్క అనితర సాధారణమైన షేముషి ప్రాభవం అభివ్యక్తములవుతున్నవి. గ్రంథమంతయు ప్రత్యక్షర పరబ్రహ్మ ప్రతిపాదికమనే విషయాన్ని కళాభ్యాం అనే ఎత్తుగడ తెలియజేస్తుంది. కం బ్రహ్మ అని కకారం బ్రహ్మవాచిగా చెప్పబడింది. కావున కకారారంభం మాంగళికం. గ్రంథ ప్రతిపాద్యము శివానంద స్ఫురదనుభవము. బ్రహ్మ విద్య శాక్త పరిభాషను సంభావిస్తే ఇది కాది విద్య. అమ్మ శివానంద ప్రదాయిని, కళాత్మిక. కం బ్రహ్మాణం లాతీతి కళ అనే వ్యుత్పత్తిని సంభావిస్తే గ్రంథ ప్రతిపాద్యం బ్రహ్మ విద్య అనే విషయం అవగతమవుతుంది. శివశక్తులిరువురూ కళాస్వరూపులేనన్న విషయాన్ని ద్వివచన ప్రయోగ పౌనఃపుణ్యంచే సూచిస్తారు. పరబ్రహ్మస్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు ఇరువురూ కళాస్వరూపులేనని తాత్పర్యం. ఇలా క అనే వర్ణం, కళ అనే ప్రాతిపదిక శబ్దమూలం రెండూ పరబ్రహ్మ ప్రతిపాదకములేనని గ్రహించాలి. కళాభ్యాం అనే పదాన్ని సమిష్టిగా సంభావిస్తే పరబ్రహ్మము శివశక్తులుగా భక్తి ప్రకటిత ఫలముగా రెండు రూపాల్లో భాసిస్తున్నా తత్వతః ఇరువురూ ఒకే చైతన్యం, ఒకే చిదానందానుభవ స్వరూపమని తెలుస్తుంది. ఛందశాస్త్రపరంగా చూసిన కళాభ్యాం అనే పదం ఆదిలఘువైన యగణం, వారి దైవతకమైనది. ప్రకృత్యా యగణో నిత్యం శ్రీకరః కథ్యతే బుద్ధైః కరోత్యర్థానాదిలఘుర్ గణో వారి దైవతం యో వార్యాది లఘుర్ధృతిం అని ఛందశాస్త్ర ప్రవచనం. యగణారబ్ధమైన స్తుతి సంతత శ్రీప్రదమని పండితులచే చెప్పబడింది. మరియు వారి దేవతకమైన యగణము సర్వాభీష్టములను అనుగ్రహించేలా చేస్తుంది. అంతేకాదు ఆదిలఘు అయిన యగణం ధైర్య స్థైర్యములను కూడా అనుగ్రహిస్తుందని తాత్పర్యం.
తపస్వాధ్యాయ నిరతం అనే యగణంతో ప్రారంభింపబడిన శ్రీమద్ రామాయణ మహాకావ్య మాహాత్మ్యము మనకందరకు తెలిసినదే. కాగా యగణముతో ప్రారంభింపబడిన ఈ శివానంద లహరి పఠితలకు సుఖ సంపత్ సమృద్ధులను కలుగచేయటమే కాకుండా పరిసరాలను కూడా తృణకాష్ఠ జల సమృద్ధములుగా చేస్తుందని గ్రహించాలి. ఇది యగణారంభస్తుతి ఫలం. మరో విశేషం, ఈ శ్లోకం శివశక్తులను శిఖరిణీ వృత్తంలో కీర్తిస్తున్నది. దీనివలన గ్రంథము యొక్కయు ప్రతిపాద్య విషయం యొక్కయు తదారాధ్యులైన శివుల యొక్కయు శిఖరాయమాణమైన మహోన్నత తత్వము అభివ్యక్తమగుచున్నది. శ్రీ శంకరుల రచనాశిల్ప రామణీయ కథ ఇలా శివానందలహరిలో ప్రత్యక్షర ప్రతి పద సంశోభిగా స్ఫురదానంద రస నిర్భరమై అన్నట్టు పఠితలను, శ్రోతలను, పరిసరాలను ఆనందానుభవ తన్మయులను చేస్తుంది. గ్రంథారంభం ఆశీర్నమస్క్రియా వస్తు నిర్దేశాత్మకంగా సమిష్టిగా కానీ ఏకదేశంగా కానీ ఉండాలనే మరో సంప్రదాయం కూడా ఈ ప్రారంభ శ్లోకంలో అనుసరింపబడింది. నతి అనే పదం చేత నమస్క్రియ, భవతు అనే లోట్ ప్రత్యయం చేత ఆశీరాశంసనము తెలియజేయబడినాయి. పదబంధాన్ని పరిశీలిస్తే కావ్యలింగములైన విషయ, ప్రయోజన, సంబంధాధికారములనే అనుబంధ చతుష్టయం కూడా నిర్దేశింపబడినట్లు తెలుస్తుంది. శివానందలహరి స్తుతి కావ్యమనేది ప్రధాన ప్రతిపాద్యమనే విషయాన్ని ఇయం నే నతిహి అనే ప్రధాన వాక్యబంధము సూచిస్తుంది. అనుబంధ చతుష్టయంలో ప్రయోజనం రెండవది. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఎవరూ ఏ కార్యాన్ని అపేక్షించరు. గ్రంథ విషయంలోనూ అంతే. దీనిని చదవటం వల్ల నాకొరిగేదేమిటి, లేకుంటే నేను కోల్పోయేదేమిటి అనే విషయాలను యోచిస్తే గ్రంథము పరిగ్రాహ్యమా లేక పరిత్యాజ్యమా అనే విషయం తేలిపోతుంది. సహృదయులైన సజ్జనులు ఈ విధంగా ప్రయోజనాన్ని సమీక్షించి కావ్యాలను గ్రహిస్తారంటాడు కవి సార్వభౌముడు కాళిదాసు. శ్రీ శంకరులు ఈ శ్లోకంలో ఈ స్తోత్ర ప్రయోజనాలను ఐహికంగా, ఆముష్మికంగా రెండు విధాలుగాను సూచిస్తారు. అస్తోక త్రిభువన శివాభ్యాం అనే పదం చేత ముల్లోకములకు అపరిమితముగా మంగళములను సమకూర్చగల శివులను అభినుతించునదిగా చెప్పి ఐహిక ప్రయోజనాన్ని ఆనంద స్ఫురధనుభవాభ్యాం అనే పదం ద్వారా పరమానందానుభవైక రూపమైన బ్రాహ్మీ స్థితిని అనుగ్రహించేదిగా బోధించి ఆముష్మిక ప్రయోజనాన్ని సూచిస్తారు. ఐహికంగా కానీ ఆముష్మికంగా కానీ వీనికి మించిన ప్రయోజనమేముంటుంది? కావున ఈ స్తోత్రకావ్యమమేయ ప్రయోజనకరమని అర్థము. మూడవ అంశము సంబంధము. ఒక మహాప్రయోజనాన్ని స్తుతి ద్వారా సాధించాలన్నా, సాధన సిద్ధించాలన్నా స్తుత్యునకు, స్తుతికర్తకు మధ్య అనుబంధి అయిన సంబంధం ఉండాలి. అది భక్తి అనే విషయాన్ని భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అని అభివ్యక్తీకరిస్తారు ఆచార్యుల వారు. ఇది నారద భక్తి సూత్రాలలో సాత్వస్మిన్ పరమప్రేమ రూప అంటూ యథా వ్రజ గోపికానాం అని అధికారి నిర్దేశపురస్సరంగా ప్రస్తావించబడింది. కృష్ణభక్తికి వ్రజగోపికలు అధికారులట. కృష్ణాధిరూఢ మహాభావలగు ఆ గోపికామతల్లులకు స్మరణమాత్రము చేతనే భగవానుడు సాక్షాత్కరించేవాడట. ఏవం విధ భక్త్యారూఢి గలవారు అధికారులనే విషయాన్ని హృది పునర్భవాభ్యాం అనే విశేషణం ధ్వనింపజేస్తుంది. కాగా ఎవరి హృదయాలలో స్మరణానుక్షణమే మరల శివులు సాక్షాత్కరిస్తూ ఉంటారో అట్టి భక్త్యారూఢ మహానుభావులు అధికారులని సారాంశం. ఈ విధంగా గ్రంథారంభంలో విషయ ప్రయోజన సంబంధాధికారులనే అనుబంధ చతుష్టయోపనిబంధనం శ్రీశంకరుల సంప్రదాయాభిజ్ఞతను తెలియచేస్తుంది. స్తుతికి పాత్రములైన దేవతలు శివశక్తులిరువురనే విషయాన్ని విశేషములన్నింటికీ అనుబంధించియున్న భ్యాం అనే చతుర్థి ద్వివచన ప్రత్యయం సూచిస్తుంది. కాగా కళాభ్యాం ఇత్యాదిగా నిర్దేశింపబడిన విశేషణాలు శివశక్తులిరువురకు సమానంగా వర్తిస్తాయని గ్రహించాలి.
ఈ ఉభయ నిర్దేశం కూడా శ్రీ శంకరుల ప్రత్యభిజ్ఞనే సూచిస్తుంది. శివానందలహరి అనే పేరుతో గ్రంథమంతా ఇంచుమించుగా శివ ప్రాధాన్యాన్నే ప్రతిపాదిస్తున్న కారణంగా శివుడొక్కడే విశేషంగా స్తుతిపాత్రుడనే అభిప్రాయం సగటు మనిషికి కలిగే ప్రమాదం ఉన్నది. కేవల శివస్తుతి వల్ల శివానుగ్రహం లభిస్తే లభించవచ్చు కానీ శివ సాయుజ్యం మాత్రం లభించదు. ఈ విషయాన్ని కేవలం త్వామనాదృత్య మాం భజంతి విచేతసః న యాంతి మమ సాయుజ్యం కల్పకోటి శతైరపి, అనాదర భావంతో నిన్ను స్మరించకుండా కేవలం నన్ను మాత్రమే సేవించేవారు నా సాయుజ్యమును పొందజాలరని శివుడు పార్వతితో చెప్పినట్లు స్కాందపురాణం. సూత సంహిత ఇంతకన్నా తీవ్రంగా ఉమాశంకరయోర్భేదం ఏ పశ్యంతి నరాధమాః అధో ముఖోర్ధ్వపాదాస్తే యాస్యంతి నరకార్ణవం అంది. అంటే ఏ నరాధములు శివపార్వతుల నడుమ భేదమును దర్శిస్తారో వాళ్లు తలక్రిందులుగా నరకాంబుధిలో పడిపోతారని హెచ్చరిస్తుంది. ఈ విధమైన తప్పిదము నుండి సాధారణ మానవులను రక్షించడం కోసం శంకరులు ఈ గ్రంథారంభ శ్లోకంలో శివశక్త్యైక్య నిరూపణమును శివాభ్యాం అంటే శివశ్చ శివాచ శివౌ తాభ్యాం అనే ఏకశేష నిరూపణపూర్వక చతుర్థి ద్వివచన ప్రత్యయమైన భ్యాంతో సంయోజన చేసి పదే పదే ప్రయోగించి ప్రదర్శిస్తారు. ఇలా ఉభయార్థ నిర్దిష్టములైన ఆయా పదబంధముల విశేషాలను కొద్దిగా ముచ్చటించుకుందాం. కళాభ్యాం నిగమాగమ నిరూపిత కళాస్వరూపులని ఉభయ సాధారణమైన అర్థం. శివపరంగా అర్థం ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని గీతాస్మృతి. పరమాత్మయైన శివుడే అంతర్యామిగా ప్రాణుల హృదయాంతరాలలో ఉంటాడని భావం. ఉపనిషత్తాయనని పురిషేతే ఇతి పురుషః అని పురుష శబ్దంతో వ్యవహరించి షోడశ కళాస్వరూపుడిగా నిర్దేశిస్తుంది. సముద్రంలో ప్రవేశించిన నదులే విధంగా తమ నామరూపాలు కోల్పోయి సముద్రంగా వ్యవహరింపబడతాయో అదేవిధంగా పురుషుని చేరిన 16 కళలు అతనిలోనే లయించి అకళంగా అంటే కళారహితంగా పురుషుడనే వ్యవహారమే లోకంలో గోచరిస్తుంది. కావున పరమపురుషునికి లేదా ఆది పురుషునికి ప్రతీకయైన శివుడు షోడశ కళా ప్రపూర్ణుడైన పరమాత్మయే అని తాత్పర్యం. ఈ విధంగా శివుడు సకలుడు, కళాస్వరూపుడు. శక్తిపరంగా అర్థం పరాశక్తి చిత్కళగా ఆగమాలలో అభివర్ణించబడింది. అంతేకాదు ఆమె సాదాఖ్య అనగా నిత్యా షోడశీ చంద్రకళగా కూడా సంభావింపబడుతున్నది. కామం కమనీయతయా కళాదహనేందు విగ్రహ భాతి అని కామకళా విలాసంలో కామకళా స్వరూపం శివభక్త్యుభయాత్మకంగా నిర్దేశించబడినది. కామ్యా చసా కళ అని కామకళను అమ్మవారి స్వరూపంగా చెప్పి కళాతత్వాన్ని మరల దహనేందు విగ్రహ అని చంద్రాగ్ని స్వరూపంగా ప్రకాశ విమర్శాంశలతో కూడినదిగా శివశక్త్యుభయాత్మకంగా కూడా పేర్కొన్నది. అది చిత్కళ. కోటి సూర్య ప్రభాభాసమానము, చంద్రకోటి సుశీతలమునైనదని భావము. ఈ విధంగా కళాభ్యాం అనే పదం శివశక్తులకు సమిష్టిగాను ప్రత్యేకంగానూ అన్వయిస్తుంది. చూడాలంకృత శశికళాభ్యాం చూడా శబ్దమునకు జటాలము లేదా కేశపాశమని అర్థము. శివశక్తులిరువురూ చంద్రచూడులు, నెలతాల్పు వేల్పుగవగా ప్రసిద్ధులే. ప్రభాసతీర్థంలో చంద్రుని తపమునకు మెచ్చి అతని 16వ కళను భక్తవత్సలుడైన శివుడు శిరోభూషణముగా ధరించినట్లు ప్రసిద్ధి. తంత్రగ్రంథములలో కామేశ్వరి కామేశ్వరులకు చంద్రకళావతంసత్వము చెప్పబడినది. లలితాంబికను సహస్రనామశ్రుతి చారుచంద్ర కళాధర అని కీర్తించింది. కాళిదాస మహాకవి ఆ తల్లిని చంద్రకళావతంసే అని గొంతెత్తి పాడినాడు. శ్రీ శంకరులు సౌందర్యలహరిలో ఆమెను శశియుత జటాజూట మకుటగా ధ్యానించిన వారికి మధుక్షీర ద్రాక్ష మధురి మధురీణములైన వాక్కులు అలవోకగా సిద్ధిస్తాయని ఉపదేశిస్తారు. ఈ విధంగా చంద్రకళావతం సత్వము లేదా చూడాలంకృత శశికళాత్వము
ఉభయులకు సమానమని గ్రహించాలి. నిజ తపః ఫలాభ్యాం. పార్వతీ పరమేశ్వరులు ఇరువురు ఒకరికోసం ఒకరు ఘోరమైన తపస్సు చేసుకుని అర్ధాంగ దాంపత్యమును ఫలముగా సాధించుకున్న ఆదర్శ దంపతులు. తపోనిష్ఠాగరిష్ఠులైన వారికి తపస్సిద్ధిని అనుగ్రహించే పరమేశ్వరుడు ఎవ్వరి ఊహలకు అందని విధంగా తపస్సును చేశాడని కాళిదాస మహాకవి స్వయం విధాత తపసః ఫలానాం కేనాపి కామేన తపశ్చచార అని వర్ణిస్తాడు. అలానే పార్వతీదేవి తపస్సుకు పరాకాష్ఠగా నెంచబడిన స్వయం విశీర్ణ ద్రుమపర్ణ వృత్తి అనగా తమకు తాముగా పండి చెట్టు నుండి రాలిన ఆకులను మాత్రమే తినే జీవన విధానమును కూడా వీడి వేసవిలో పంచాగ్ని మధ్యములోనూ వర్షాకాలంలో ఆరుబయట శిలావేదికలపైన హేమంతములో కాసార మధ్యములో పీకబంటి నీటిలో నిల్చియు ఘోరమైన తపస్సు చేసి యోగాభ్యాసముచే తీవ్రతర తపమునాచరించుటకు సమర్థులైన తపోధనుల తపస్సును కూడా మించి శివుని కోసం తపస్సు చేసిందని మహాకవి ప్రవచనం. ఇలా ఒకరికోసం ఒకరు పరిపరి విధములుగా తపించి తపఫలముగా పరస్పర మనురక్తులై అనపాయిత్వమైన అర్ధనారీశ్వర తత్వమునందిన పుణ్యదంపతులు. ఇలా పరస్పర తపఫలములతో దాంపత్యమును పండించుకున్న ఆదర్శ దంపతులు శివపార్వతులు. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. అనుబంధ చతుష్టయములో సంబంధాన్ని గురించి వివేచించుకునే సందర్భంలో భక్తిని గూర్చి ముచ్చటించుకున్నాం. భగవద్భక్తులకే భాగవతులు అనగా భగవంతునికి సంబంధించిన వారు అనే వ్యవహారం ఉంది. శ్రీమద్ భాగవతంలో ఈ భాగవతులు ప్రాకృతులు, మధ్యములు, భాగవతోత్తములు అని 3 విధములుగా వర్గీకరింపబడినారు. భగవద్భక్తుల యందు కాకుండా కేవలం భగవానుని యొక్క పూజాపాఠములందు మాత్రమే శ్రద్ధను చూపించేవాళ్లు ప్రాకృతులు. భగవానుని ఎడ ప్రేమ, భాగవతుల మైత్రి, మూర్ఖుల పట్ల కృప, ద్వేషించువారి పట్ల దయ ప్రదర్శించేవాడు మధ్యమ భాగవతుడు. సర్వప్రాణుల యందును భగవత్తత్వమును, చరాచర ప్రాణులన్నింటినీ భగవంతుని యందును, ఆ భగవానుని తనయందు సదా దర్శించేవాడు భాగవతోత్తముడు. ఈ విధంగా భక్తుల అర్హతలను అనుసరించి వారి తపస్సు లేదా అర్చనలకు తగిన ఫలములను ప్రకటించేవారు. అందరికీ సుగతినే కల్పిస్తూ తారతమ్యానుగుణంగా భాగవతోత్తములకు సాయుజ్య సారూప్యములు, మధ్యములకు సామీప్య సాలోక్యములను, ప్రాకృతములకు ఐహికములైన అభీష్టవరములను ఫలితములుగా ప్రకటిస్తారని అన్వయించుకోవచ్చు. భక్తులు భగవంతుని అభ్యర్థించేవి లేదా భగవానుడు భక్తులకు అనుగ్రహించేవి లేదా వారి కోసం ప్రకటించే ఫలితములు భోగరూపములు లేదా మోక్షరూపములు. భోగములు అనంతములు, మోక్షములు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములని 4 విధములు. వీటన్నిటిలోనూ ఉత్తమోత్తమమైనది సాయుజ్యముక్తి. అమృతత్వముతో కూడిన సాయుజ్య సిద్ధిని అనుగ్రహించే సామర్థ్యము కలవారు శివశక్తులిరువురే. ఏలనన వారు కాలకక్ష్యకు అతీతులు, అమృతులు. పరమశివుడు తనకు నమస్కరించిన మరుక్షణమే సాయుజ్యమును, అమృతత్వమును అనుగ్రహిస్తాడని శ్రీ శంకరుల వలె అపరశంకరులుగా ప్రసిద్ధిబడిసిన శ్రీ అప్పయ్య దీక్షితుల వారు తమ కువలయానందములో వర్ణిస్తే, శ్రీ శంకరులు భవానీ అనే స్మరణమాత్రం చేతనే ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నీరాజిత పద స్వరూపమైన తన సాయుజ్యాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది అని అంటారు తమ సౌందర్యలహరిలో భవానీ త్వం దాసే అనే 22వ శ్లోకంలో. ఇలా అహమహమికతో అంటే నేనంటే నేనని పోటీ పడుతున్నట్లుగా సాయుజ్యమును అనుగ్రహించే కరుణావరుణాలయులు పార్వతీ పరమేశ్వరులే. ఈ విషయాన్ని జగద్గురు మహోపదేశంగా శ్రీశంకరులు ఈ దేవతాద్వంద్వాన్ని స్తుతిస్తూ శివస్తుతిపరంగా ప్రస్తుత స్తోత్రకావ్యమైన శివానందలహరిని, దేవీస్తుతిపరంగా సౌందర్యలహరిని ప్రత్యక్ష రమణీయంగా ప్రతిపదాన్వర్థంగా లోకానికి అనుగ్రహించారు. వారికి మానవజాతి సదా రుణపడి ఉంటుంది అనటం శతప్రతి శతసత్యము. అస్తోక త్రిభువన శివాభ్యాం. స్తోకము అనగా తక్కువ, మితము, స్వల్పము అని అర్థం. అస్తోకమనగా అమితము, అనల్పము, నిస్సీమము అని భావము.
కాగా ముల్లోకములకు అపరిమితమైన మంగళములను అనుగ్రహించేవారు అని భావము. సర్వభువనములకు సర్వమంగళములను సమకూర్చుటలో తత్పరులైన వారని భావము. గజాసురాంధకాసుర త్రిపురాసుర సంహారాదులు, హాలాహల భక్షణాదులు శివుని యొక్క లోక కళ్యాణ కార్యములైతే మధుకైటభ, మహిషాసుర, శుంభ నిశుంభ, భండాసురాది దైత్య సంహారములు, శాకంభర్యాది లోక సంరక్షణావతారములు పరాశక్తి యొక్క లోక కళ్యాణ కార్యములు. ఇలా శివశక్తులిరువురూ త్రిభువన రక్షణకై దీక్షా తత్పరులు కావున వారికి నమస్కారమని తాత్పర్యం. హృది పునర్భవాభ్యాం. పరమాత్మ అంతర్యామిగా మనలోనుంటూ మనకు మనస్సును, హృదయాన్ని, వాక్కును ఇతర ప్రాణుల కన్నా విశేషంగా అనుగ్రహించాడు. అణుపరిమాణమైనదైన మనస్సు అమితంగా అత్యంత వేగంతో ఆలోచిస్తుంది, చలిస్తుంది. అలాగే హృదయం పరిమితంగా కనిపించిన ఆకాశంలా అంతనూ తనలో నింపుకుంటుంది. అందుకే అనంతులు, అచింత్యులు, అప్రమేయులు అయిన శివశక్తులు మనసుతో భావించినప్పుడు ఎల్ల వేళలయందును హృత్పుండరీకాన్ని అధిష్ఠిస్తారు. దహరాకాశంలో చిదానంద స్వరూపంతో విహరిస్తూ స్మరణమాత్రం చేతనే సాక్షాత్కరిస్తారు. ఇది వారి నైజం అని హృది పునర్భవాభ్యాం అనే విశేషణం తెలియచేస్తున్నది. ఆనంద స్ఫురదనుభవాభ్యాం. ఈ విశేషణం శివశక్తి అనుగ్రహానుభవాన్ని ఆనందరూపంగా సిద్ధాంతీకరిస్తున్న ముక్తాయింపు. హృత్పుండరీకాన్ని అధిష్ఠించి దహరాకాశంలో వారి విహారాన్ని దర్శిస్తున్నా లేదా ఆ దర్శనానుగ్రహాన్ని వారు అనుగ్రహిస్తున్నప్పుడు తాదాత్మ్యంతో స్ఫురించే ఆ ఆనందానుభవం వక్తుమశక్యము, వాగ్ అవిషయము, కేవలం అనుభవైక వేద్యము. అది అపరిచ్ఛిన్నము, అఖండము, అమేయము, అననురూపమైనది. అట్టి ఆనందానుభవమును అనుగ్రహించు దయామయులు వాత్సల్యమూర్తులైన శివాభ్యాం పార్వతీ పరమేశ్వరుల కొరకు ఇయం మే నతిః. ఈయన నమస్కారము. నమస్కారమనగా నాకన్నా తమరు గొప్పవారు, తమ ముందు నేను అల్పుడను అనే భావమును అభివ్యక్తీకరించుచు వినయంతో చేతులను జోడించుట అని భావము. భవతు అగుగాక అని తాత్పర్యము. జగద్గురు మహామంత్రోపదేశము. శ్రీ శంకరులు వివేక చూడామణిలో సజ్జనులైన సద్గురువుల మాహాత్మ్య లక్షణాన్ని వసంతాగమనంలా సద్గురువులు తాము భవతరణోపాయాన్ని దర్శించి దానితో అందరూ తరించాలనే కళ్యాణ కామనతో ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా లోకానికి ఉపదేశించడానికై అవతరిస్తూ ఉంటారు. అత్యంత దుష్కరములైన తపస్సాధనలచే కూడా సాధింపశక్యము కాని శివ సాయుధ్యాన్ని అతి సులభంగా అందరూ సాధించడానికి అనుగుణంగా శివజ్ఞానప్రదమైన ఒక మహామంత్రంగా మలచి శ్రీ శంకరులు ఈ శ్లోకమును కావ్య భాషలో ధ్వన్యాత్మకంగా ఉపదేశించారు. ఇందులో చతుర్థ్యంత పదాలన్నీ శివశక్తుల నిర్దేశించి నతి అనే నమః పర్యాయ పదానుబంధులుగా నిర్దేశించబడినాయి. సాధారణంగా మంత్రాలు ఓమాది నమోంతములు అనగా ఓం ముందు చివర నమః ఉండేలా ఉపదేశింపబడతాయి. ఇది మంత్రశాస్త్ర పరిభాష. మంత్రాలను ప్రత్యక్షంగా ఉపదేశించరాదనేది సాంప్రదాయం. మంత్రగుప్తికి భంగం వాటిల్లకుండా ఓంకారాన్ని లుప్తం చేసి నమఃకి బదులు నతిః శబ్దాన్ని ప్రక్షేపించి శివశక్తి అనుగ్రహము సంపూర్ణముగా సాధించడానికి అనువుగా ఈ శ్లోకంలో కళాభ్యాం, చూడాలంకృత శశికళాభ్యాం, నిజతపః ఫలాభ్యాం, భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, శివాభ్యాం, అస్తోక త్రిభువన శివాభ్యాం, హృది పునర్భవాభ్యాం, ఆనంద స్ఫురదనుభవాభ్యాం అని 8 చతుర్థ్యంతములను మంత్రాలుగా నిబద్ధం చేశారు. అష్టసంఖ్య శివుని అష్టమూర్తిత్వాన్ని స్ఫురింపజేస్తుంది. వీటికి ఆద్యంతములలో క్రమంగా ప్రణవము, ఓంకారాన్ని, నమశ్శబ్దాన్ని జోడిస్తే ఇవే మహామంత్రాలైపోతాయి. వాటికి ఋషిఛందాదులు, న్యాసాదులు సంప్రదాయమును తెలిసిన గురువు నుండి గ్రహించాలి. దానికంటే అందరూ ఈ మంత్రాల అర్థాన్ని సంభావించుకుంటూ శ్లోకాన్ని యథాశక్తిగా రోజు 10 సార్లు, 108 సార్లు, 1008 సార్లుగా పారాయణ చేసి ఐహికాముష్మికములైన భోగమోక్షములు రెండింటినీ పొందవచ్చును.
ఈ విధంగా ఈ శ్లోకం శివానుగ్రహమును పొందటానికి శంకరులు జగద్గురువులుగా అనుగ్రహించిన మహోపదేశంగా చెప్పుకోవచ్చు.